హలో అందరికీ ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసుకుంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఉప్మా చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా నచ్చాల్సిందే ఎవరికైనా ఉప్మా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్లో ఉప్మా రవ్వ 2 కప్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గంజులో నూనె పోసుకొని నూనె వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట్లాడాలి. జీలకర్ర ఆవాలు చిటపట్లాడాక పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. స్కిన్ అంతా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి పల్లీలని. ఆ విధంగా స్కిన్ సపరేట్ అయితేనే పల్లీలు వేగినట్టు. తర్వాత క్యాషూ నట్స్ వేసుకోవాలి. తర్వాత డ్రై చిల్లీ వేసుకోవాలి, పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇవన్నీ కలిపి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. 50% వేగితే సరిపోతుంది ఉప్మాకి. ఈ విధంగా వేయించుకున్నాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగాలి. తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత నేను 2 కప్పుల ఉప్మాకి 4 కప్పుల నీళ్లు పోసుకున్నాను. తర్వాత 1 కప్పు పాలు పోసుకోవాలి. పాలు పోసుకోవడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది మరింత ఎక్కువ అవుతుంది. ఇలా బాయిల్ కావాలి. నీళ్ళు మొత్తం మరగాలి. మరుగుతూ ఉండగా స్టవ్ చిన్నగా పెట్టుకొని వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వని కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసుకోవాలి. తిప్పుతూ వేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అదే వేడికి ఉప్మా అనేది మంచిగా ఉడికిపోతుంది. ఎంతో సింపుల్గా ఈ విధంగా ఉప్మా చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా. ఈ పాలు వేయడం వల్ల కూడా ఉప్మా టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది. అంతే, ఎంతో సింపుల్గా ఉప్మా ఈ విధంగా టేస్టీగా తయారు చేయండి.